తల్లిదండ్రులకి ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకుందన్న ఒకే ఒక కారణంతో తండ్రి, తల్లి, కుటుంబ సభ్యులందరూ కూడా ఎంత దారుణంగా ఆ కూతుర్ని కొట్టి హింసించి కారులో ఎత్తుకొని వెళ్ళారు అనేది మనం చూసామని చెప్పొచ్చు. దానికి సంబంధించి మరి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ప్రణీత్ తల్లిదండ్రులందరూ కూడా దాదాపుగా ఈ ఘటన చోటు చేసుకుని 24 గంటలు అయినప్పటికీ కూడా పోలీసుల దగ్గర నుంచి మాత్రం ఎటువంటి స్పందన రాలేదంటూ కూడా ఇక్కడికి కుటుంబ సభ్యులందరూ వచ్చి పోలీసులతో మాట్లాడడం జరిగింది. కానీ పోలీసులు మాత్రం అసలు ఏమీ కూడా సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు, మాకు అసలు న్యాయం చేయట్లేదు అంటూ కూడా ఇటువైపు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అని చెప్పొచ్చు. మనం చూడొచ్చు, పక్కన బాక్స్లలో కూడా మనం చూస్తున్నాం అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. దాదాపు ఎప్పుడైతే ఈ ఘటన చోటు చేసుకుందో అప్పుడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. అంతకు ముందు కూడా పెళ్లి చేసుకున్న 4 నెలలు అయినప్పటి నుంచి కూడా మాకు అనేక సార్లు వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఇప్పటికీ 4 సార్లు మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం, కానీ పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు అంటూ కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏమన్నారు పోలీసులు ఏంటనేది ఇప్పుడు ప్రవీణ్ తల్లి మనతో పాటు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే. మీకు అసలు ఓపిక లేదు మాకు అర్థమవుతుంది, కానీ మీ కోడల్ని తీసుకొని రావాలని చెప్పి మీ కోడల్ని కలవాలని మీరు ఇక్కడ దాకా రావటం జరిగింది పిఎస్కి. ఊరు మొత్తం వచ్చిందని చెప్పొచ్చు. ఏమన్నారు పోలీసులు, ఏంటి అసలు? వెతుకుతున్నాం, మా ప్రయత్నం మేము చేస్తున్నాం అంటారు మేడం. వాళ్ళు ప్రయత్నం చేసిన వాళ్ళకం కనబడతలేదు, వాళ్ళు చేస్తలేరు, ఏ ప్రయత్నం చేస్తలేరు. చేస్తున్నామని చెప్తున్నారు సార్ మేడం. వాళ్ళు లంచం తీసుకుర్రు అని నాకు డౌట్ వస్తుంది మేడం. తీసుకుర్రు, లంచం తీసుకొనే ఈ పని చేస్తున్నారు మేడం. నేను ఖచ్చితంగా చెప్తున్నా, లంచం తీసుకొనే మేము ఎత్తుకుతున్నాం. ఆగండి, ఎత్తుకుతున్నాం. నిన్న పొద్దుక దాకా 11 గంటల దాకా ఉంచుకుర్రు, నైట్ 11 గంటల దాకా ఉన్నాము. ఇప్పుడు కూడా వచ్చి మా ఊరోళ్ళం మొత్తం వచ్చేడు ఉన్నాము పొద్దున్న నుండి. ఆగండి వెతుకుతున్నాము, మా ప్రయత్నం చేస్తున్నాం అంటారు, కానీ వాళ్ళు ఎలాంటి ప్రయత్నం చేయట్లేదు. కనబడతానే ఉంది. వాళ్ళు మంచిగా నిమ్మలంగా చెప్తున్నారు మేడం. నా కోడలు నాకు కావాలి, నా కోడలు లేకుంటే నా కొడుకు చచ్చిపోతాం, నా కొడుకు చచ్చిపోతే మేము ఇంటికి లాదని చచ్చిపోతాం. ఈ పోలీసు వాళ్ళ మీద పేపర్ రాసి చచ్చిపోతాం మేడం మేము. నేను ఇప్పుడే చెప్తున్నా. అమ్మ మీరు ఇందాక అన్నారు, పొద్దున మీ కొడుకు కూడా చెప్పడం జరిగింది పోలీసులకి లంచం ఇచ్చారు అంటే, ఎవరైతే మీ చుట్టాలు ఉన్నారో పిల్ల తల్లిదండ్రులు వాళ్ళు ఇచ్చారు అంటూ కూడా మీరు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా అందుకే పోలీసు వాళ్ళు ఇంతకు ముందు 4 కంప్లైంట్ ఇచ్చినాం మేము. గ్రామ పంచాయతీ కాడ నన్ను కొట్టిరని కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు ఎలాంటి రియాక్షన్ తీసుకోలేరు, వచ్చి అరెస్ట్ చేయలేరు. మొన్న వచ్చినాం మంగళవారం రోజు కూడా వచ్చి నా కోడలే కంప్లైంట్ రాసింది. మా ఇంటి మీదకి రావద్దు, మా తెరువు రావద్దు, మా బతుకు మేము బతున్నామని మా కోడలే కంప్లైంట్ రాసింది, మా కోడలే పెట్టింది. అయినా కానీ వాళ్ళు సపరేట్గానే ఊకుర్రు. ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేస్తామని చెప్పిర్రు. వాళ్ళు ఇంటికి వచ్చే లోపే కథం వీళ్ళు వచ్చి ఈ పని చేసిర్రు. మరీ దారుణంగా అంత కిరాతకంగా తీసుకెళ్తున్న ఫుటేజ్ ఉంది అక్కడ. అదంతా కూడా చూసిన వ్యక్తులు ఉన్నారు కల్లారా, అవన్నీ కూడా సాక్ష్యాలుగా తీసుకొని పోలీసులు అసలు ఏం ఎంక్వైరీ చేయట్లేదు. ఏం చేస్తలేరు మేడం, చెప్పండి నాకు అందరు చెప్పండి. ఏం చేస్తలేరు మేడం, ఏం చేస్తలేరు. అందుకే మా ఊరోళ్ళు కూడా అందరు వచ్చారు, వాళ్ళు ఏం చేస్తలేరు. మరి ఏడు అయినా సరే మా తోటి వాళ్ళకి కాదని ఒక మాట చెప్పినా మేము ఎక్కడి దాకా అయినా వెళ్తాం మేడం. అంటే అసలు ఏం చెప్తున్నారు అంటే, మేము వెతుకుతున్నాం అంటున్నారా, లేకపోతే అంటే వాళ్ళు మేము ఎంక్వైరీ చేస్తున్నా దొరకట్లేదు అంటున్నారా, వెతికే ప్రయత్నం చేస్తున్నాము అంటున్నారా, అసలు ఏమంటున్నారు? వాళ్ళు దొరకలేరు, దొరుకుతారని ఒకసారి అంటారు. పిల్ల ఫోన్ మాట్లాడింది మంచిగానే ఉంది అంటారు మేడం. పిల్ల ఫోన్ మాట్లాడింది అంటే పిల్ల ఎక్కడ ఉంది తెలిసిందనే కదా అర్థము. ఫోన్ మాట్లాడింది అంటే ఫోన్ బట్టి ఎక్కడ ఉందని తెలిసిందే కదా. మళ్ళీ మేము ప్రయత్నం చేస్తున్నాం అంటారు. మాతో మాట్లాడిపియొచ్చు కదా మేడం. వాళ్ళు ఫోన్ మాట్లాడబోదు, నా కొడుకు చచ్చిపోతుండు, నా కొడుకుతో మాట్లాడిపియొచ్చు కదా ఒక ఫోన్. మరి నా కొడుకుతో మాట్లాడిపిస్తలే, నాతో మాట్లాడిపిస్తలే, మేము ఫోన్ మాట్లాడినాం సేఫ్గా ఉందని చెప్తారు. అమ్మ ఇప్పుడు శ్వేతతో పోలీసులు మాట్లాడారు అనుకుందాం, కానీ అసలు ఏం మాట్లాడారు, మళ్ళీ ఎక్కడుంది, మరి తనకి ఇష్టమేనా తల్లిదండ్రులతో ఉండడం అనేది ఏమైనా చెప్తున్నారా? అదేమైనా చెప్తున్నారు? ఏం చెప్తలేరు మేడం. మంచిగానే ఉంది, వాళ్ళ డాడీ మాట్లాడింది, ఆమె మాట్లాడింది అని ఒకటే చెప్తారు మేడం. ఏం మాట్లాడిందనే చెప్తలేరు. సో చూడొచ్చు, ఒక గంట క్రితమే ఇక్కడికైతే కుటుంబ సభ్యులు అలాగే ఊరు జనం మొత్తం కూడా ఇక్కడికి రావటం జరిగింది, కానీ పోలీసులు మాత్రం ఎటువంటి స్పందన ఇవ్వట్లేదు. వెతుకుతున్నాము, తను ఫోన్ చేసి సేఫ్గా ఉన్నాము అంటూ కూడా తను చెప్తుంది అంటూ కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు తన తల్లి వాపోతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చాలామంది ఊరు జనాలు కూడా మనతో ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ మీరు ఉన్నారా నిన్న జరిగినప్పుడు? లేమమ్మా, మేము ఈరోజు వచ్చింది. తెలిసింది అసలు మీకు? మాకు నైట్ తెలిసింది. ఓకే, అంటే ఎలా ఉండేవాళ్ళు వాళ్ళు శ్వేత తల్లిదండ్రులు? ఇక మేము వేరే ఊరోళ్ళమ్మా, మా తమ్ముడు ఆయన ఇక ప్రేమించుకోరంట, కానీ మాకు తెలియదు సంవత్సరం. పోలీసులు అంటారు సేఫ్గానే ఉంది, మాతో మేము మాట్లాడిపించినామని అంటారు. 3 దొరికిర్రు అని చెప్తుర్రు. 3 పట్టుకున్నాము, ఇంకే దొరుకుతారు, వాళ్ళని కూడా వెతుకుతాము అంటారు సార్ మేడం. మరి వాళ్ళు ఎప్పుడు వెతుకుతారో, మరి వాళ్ళు ఎప్పుడు దొరుకుతారో మరి మాకైతే తెలియదు. ఇక
ఆ. అంటే ఇక్కడ చూడొచ్చు మనం ఆర్య సమాజ్లో ఇచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అనేది కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సాక్షి సంతకాలు కూడా మొత్తం పెట్టి ఆర్య సమాజ్లో వాళ్ళు పెళ్లి చేసుకున్నట్టు కానీ ప్రూఫ్ని కూడా వాళ్ళు చూపిస్తున్నట్టుగా మనకి తెలుస్తుందని చెప్పొచ్చు. ఒకసారి పోలీస్ స్టేషన్ని కూడా మనం చూడొచ్చు. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ అంటే దాదాపుగా ఎప్పుడైతే ఈ ఘటన చోటు చేసుకుందో అప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి అంటే దాదాపుగా 9 ఏళ్ల నుంచి కూడా వాళ్ళు ప్రేమించుకున్నప్పటికీ కూడా 4 నెలల క్రితం పెద్దలు ఒప్పుకోలేదు అంటూ కూడా పారిపోయి పెళ్లి చేసుకున్నారు. కానీ ఒకవైపు అబ్బాయి తరపున ఒప్పుకున్నప్పటికీ కూడా అమ్మాయి తరపున వాళ్ళు మాత్రం అసలు ఒప్పుకోలేదని చెప్పొచ్చు. ఒకసారి ఇక్కడ చాలామంది కూడా మనతో ఉన్నారు. మరి దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఏం చెప్తారు ఏంటనేది ఒకసారి కనుక్కునే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ, ఇప్పుడు ఇంతమంది ఊరి జనాలు ఉన్నారు కదా, మరి అక్కడ ఏం జరిగింది ఏంటనేది మీకు అంతా కూడా తెలుసు. మరి ఆ కుటుంబానికి ఎలాంటి సపోర్ట్ చేస్తున్నారు మీరు? న్యాయం జరగాలి, తీసుకురావాలి. అబ్బాయి చనిపోతా అంటుండు, వాళ్ళ అమ్మ కూడా అట్లనే ఉంది, ఆమె కూడా పేషెంట్ అయింది. తీసుకురావాలి అమ్మాయిని తీసుకురావాలి. ఇది న్యాయం కాదు కదా, తీసుకురావాలి. వాళ్ళ అమ్మ చచ్చిపోతుంది అంట, వాళ్ళ కొడుకు చచ్చిపోతాడట, తీసుకురావాలి అమ్మాయిని. వాళ్ళు మా కళ్ళ ముందు రావాలి మేడం. వాళ్ళు మా కళ్ళ ముందు వస్తే ఏంది అన్నది మేము చెప్తాం. వాళ్ళు ఉండాలి మా కళ్ళ ముందు. మామూలుగా చూసుకుంటే మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా, ఎప్పుడైతే అబ్బాయి పెళ్లి చేసుకున్నాడో అమ్మాయిని ఆ రోజు నుంచి కూడా ఆ ఇంట్లో వాళ్ళ మీద అందరి మీద టార్చర్ చేస్తున్నారు అంటూ కూడా పోలీసులు కూడా 4 సార్లు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అసలు పిన్ని పైన పోలీసు వాళ్ళు పైన దాచిపెట్టారంట మేడం. వాళ్ళ కిందికి రావాలి, వాళ్ళ కిందికి వచ్చినాక మాట అప్పుడు ఆ ముగ్గురు కిందికి తీసుకురమ్మన్నారు మేడం. ఇప్పుడు వాళ్ళు నిన్నాడు సంది పైన మంచిగా కుర్చీలు వేసి కూర్చుంటే పెడుతుర్రు, ఏసీ వేసి కూర్చుంటే పెడతారు. వాళ్ళని ఏసీ వేసి ఎందుకు కూర్చుంటే పెడతారు, వాళ్ళని కిందికి రమ్మన్నారు. వాళ్ళ కిందికి వచ్చినాక అప్పుడు మాట్లాడతా. అమ్మ, మామూలుగా ఎవరు చెప్పారు మీకు ఇప్పుడు పైన ఉన్నారు పోలీసులు దాపెడుతున్నారు? పోలీసు వాళ్ళే చెప్పారంట. వాళ్ళు పైన వాళ్ళు ముగ్గురు దొరికిరు, పైన అని చెప్తున్నారట. పైన 7 వాళ్ళు రావాలి మా కళ్ళ ముందుకు, వాళ్ళన్న రావాలి. మామూలుగా అడుగుతున్నాను, ఇప్పుడు మామూలుగా ఎప్పుడైతే పెళ్ళైందో అప్పటి నుంచి కూడా మీ కోడల్ని ఎంత టార్చర్ చేశారో మనం చూసాం. మిమ్మల్ని కూడా కొట్టడం జరిగింది, మీరు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు. అయితే నిన్న ఆ సీసీటీవీ ఫుటేజ్లో కనుక చూసుకుంటే చాలా దారుణంగా ఒక గొడ్డును బాదినట్టుగా కూడా కొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ చేతుల్లోనే ఉంది కాబట్టి ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉండే ఇది ఉందంటారు? ఆ అమ్మాయి సచ్చిందా బతికిందా మాకేం తెలియదు మేడం. మాతో ఒకసారి ఫోన్ అన్న మాట్లాడి మాకు చూపెట్టారు మేడం. ఆమె మాకు కావాలి. అమ్మ, మీరు పోలీసులను కేవలం మాకు ఫోన్ మాట్లాడిస్తే చాలు అన్నారా? అన్న మేడం అంటే ఏమంటారు, దొరకలేరు. మేము మాట్లాడినాం నిన్న, ఇప్పుడు దొరకలేరు. దొరికినాక తీసుకొచ్చి చెప్తాం. మళ్ళీ ఏమనంటే కోట్ల మాట్లాడతాం అని అంటారు. ఇప్పుడు మీ కొడుకు భార్యని తీసుకెళ్లారు, ఆ హక్కు తల్లిదండ్రులకు లేదు అని చెప్పట్లేదా పోలీసులు? అసలు వాళ్ళు ఏం చెప్తారు మేడం? తల్లి తండ్రి సేఫ్ గానే పెట్టిరు, కస్టడీలో మేము ఉన్నాము. కాకపోతే వాళ్ళని ముగ్గురిని పట్టుకున్నాము, ఇంకిద్దరు వాళ్ళు దొరకాలంటే మాకు టైం అవసరము అని చెప్తారు. అంతే దోలాడుతున్నాం, మా పని మేము చేస్తున్నాం అంటారు. కానీ మాకైతే ఏ రియాక్షన్ చేస్తున్నట్టు మాకు అనిపిస్తలేదు మేడం. వాళ్ళు కుల్లా చెప్తున్నాం మేము. మా సాపద చూసేవాళ్ళు అయితే ఇమీడియట్లా ఇప్పుడు ఆ పిల్ల మాకు కనిపించాలి ఈ టైం కల్లా, కానీ కనిపించలేదు. వీళ్ళ మధ్యలో ఏదో గేమ్ ఆడుతురు. అమ్మ, ఇది జరిగి 24 గంటలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా పోలీసులు అంటే మాట్లాడాము అని చెప్తున్నారు, కానీ మీకు మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు. మరి అమ్మాయి సేఫ్ గానే అంటే వీళ్ళకి తెలుసు ఉంది అనేది మాత్రం మీకు తెలుసు? మాకు తెలుసు. నేను వాళ్ళ మా మరదలే ఆమె. నేనే డైరెక్ట్ ఫోన్ చేసి అడిగాను, సార్ ఇట్లా మా మరదలు కావాలి, మా తమ్ముడు ఇలా చనిపోని పోతుండు, ఇంకెంత టైం అంటే మేమేం పని చేసుకుంటాం, మేము ఏం పని పాట లేకుండా ఉంటున్నామా, చూస్తున్నాము, మేము ప్రయత్నం చేస్తున్నాము, మా పనిలో మేము ఉన్నాం అని అంటారు. అంతే మరి సేఫ్గా ఉందని మేము రికార్డు విన్నాము అంటారు. ఆ రికార్డు మాకు వినిపించండి సార్ అని చెప్పిన. మేము చెప్పలేము, కొన్ని మేము చెప్పము, కొన్ని మేము చెప్తాము. మా కస్టడీలో మేము ఉన్నాము, మా ప్రయత్నం మేము ఉన్నాము అంతే. అంటే అమ్మ, ఎవరో కిడ్నాప్ చేశారు అంటే దొరికినప్పుడు